నమస్తే, ఏం చేస్తుంటారన్నా? నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 18 నెలల కాలం అయింది. ఎలా ఉందంటారు పరిపాలన అనేది? బాగుంది, చాలా బాగుంది. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఏ విషయాల్లో బాగుంది అనుకోవచ్చు అంటారు? అన్ని విషయాల్లో బాగున్నాయి. కంపెనీలు తెస్తున్నారు. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తున్నాడు, వైజాగ్ని డెవలప్ చేస్తున్నాడు, అటు వచ్చి రాయలసీమ డెవలప్ చేస్తున్నాడు, ఒంగోలుని డెవలప్ చేస్తున్నారు. అన్ని విధాలు అన్ని ప్రాంతాలు సమానంగా బాగు చేస్తున్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా చూస్తున్నారు అంటున్నారు. అసలు అమరావతి డెవలప్ లేదు, అమరావతిలో చేపలు పడుతున్నారని చెప్పి మన అంబటి రాంబాబు గారు చాలా గట్టిగా చెబుతున్నారు కదా. ఆయన ప్రచారం కూడా అదే చేస్తున్నారు. మన కేఎస్ ప్రసాద్ కానీ, ఎనలిస్ట్ కేఎస్ ప్రసాద్ కానీ, అంబటి రాంబాబు కానీ, లేదంటే కేతిరెడ్డి కానీ, ఇక్కడ కేతిరెడ్డికి అయితే పులసలే దొరుకుతున్నాయి అంట కదా. ఏకంగా వీళ్ళందరికీ చేపలు పులసలు దొరుకుతున్నాయి అంటగా. ఇక్కడ కేతిరెడ్డి ఒక చెరువుని కబ్జా చేసుకొని వాడి చుట్టూ ఇల్లు చేపలు కూర్చుంటే వాడికి అలానే కనిపిస్తుంది. ఒక్కసారి వచ్చి అమరావతి ప్రాంతంలో పర్యటిస్తే వాడికి తెలుస్తుంది కేతిరెడ్డి గారికి. అంబటి రాంబాబు గురించి ఇక చెప్పే పని లేదు. వాడు ఎక్కడ తిరుగుతాడు, వాడు ఏం చేస్తాడో సంజనా సుకన్య అనుకుంటా తిరుగుతూ ఉంటాడు. అంబటి రాంబాబు గురించి అసలు జనాలు పట్టించుకోవడం మానేశారు. ఈ 18 నెలల కాలంలో అభివృద్ధి లేకుండా రాష్ట్రంలో అన్యాయం పెరిగిపోయింది, దౌర్జన్యం పెరిగిపోయింది అంటున్నారు కదా. మరి దౌర్జన్యం ఎక్కడ పెరిగిపోయిందండి? దౌర్జన్యం పెరిగిపోతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేవాడు, వల్లభనేని వంశీ జైల్లో ఉండేవాడు, కొడాల నాని జైల్లో ఉండేవాడు. అదే సింపుల్ ఎగ్జాంపుల్. దౌర్జన్యాలతో పెరిగిపోలేదండి. వల్లభనేని వంశీ మొన్నటిదాకా ఉన్నాడు కదా, 200 రోజులు ఏమో ఉన్నాడు కదా జైల్లో. మరి వల్లభనేని వంశీ ఉన్నాడంటే ఎందుకున్నాడు? వాళ్ళ టీడీపీ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన కేసులో ఉన్నాడు. అంతేగాని ఇక జగన్మోహన్ రెడ్డిలా దొంగ కేసులు పెట్టో లేకపోతే ఇంకో విధంగా పెట్టో అరెస్ట్ చేయాల. ఆయన టీడీపీ ఆఫీసు దౌర్జన్యం చేసి దానిలో వాళ్ళ ఆఫీసులో పనిచేసే వాడిని కిడ్నాప్ చేసి హైదరాబాద్లో తీసుకెళ్ళి అబ్బాయిని బలవంతం చేస్తే దాని విషయం మీద జైల్లో ఉన్నాడు. మరి కొడాల నాని అయితే 6 నెలల్లో వస్తాను, రోడ్డు మీదకి వస్తాను, ధర్నాలు చేస్తాను, దౌర్జన్యాలు చేస్తాను, అన్నీ చేసేస్తాను నేనే అంటున్నాడు కదా. మాటలు కాదు, రమ్మనండి. గుడివాడ వస్తే వాడికి తెలిసిద్ది. గుడివాడ వస్తే వాడి పరిస్థితి ఏందనేది తెలియదు. ఎందుకు పెళ్ళిళ్ళకి వాడికి వెళ్ళినప్పుడు నీట్గా టెప్పడానికి వెళ్తాడు. గుడివాడ వస్తేనే మా బెల్ట్ పెట్టుకొని వస్తున్నాడు. అది తీసి రమ్మనండి చాలా ముందు. బెల్ట్ తీసుకొని పెట్టి రమ్మన్నాడు. మొన్న ఏదో సంతకం పెట్టడానికి వచ్చాడు కదా. దేనికి వచ్చాడు? సంతకాలు పెట్టుకోవడానికి, ఊరికి ఆధార్ పట్టిలో సంతకం పెట్టుకోవడానికి వస్తాడు జైలు కాడ. అది అంతే. పోరాటాలు పొంది. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చారని చెప్పుకుంటున్నాడు. దానికోసం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నేను వస్తున్నా అని చెబుతాడు. 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం కదా వాడు వచ్చేది. ఏమీ లేదు, ఇంకా వచ్చేది లేదు, సచ్చేది లేదు వాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక కనపడటం లేదు. గత 4 రోజుల నుంచి చంద్రబాబు అండ్ ఫ్యామిలీ కనపడటం లేదు. రాష్ట్రంలో అన్ని ప్రజలను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతోటి జల్సాలు చేయడానికి వెళ్ళారు అనేది ఒక వార్త అయితే హాల్చల్ చేస్తుంది. దాంట్లో నిజం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? వాళ్ళు వెళ్ళేటప్పుడు మా వ్యక్తిగత పర్యటన అని చెప్పి వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ఖజానా నుంచి వాడారు అని చెప్పడం తప్ప వాళ్ళు చూపించారు. పోయినసారి మొన్న కూడా లోకేష్ గారు ఇంత వాడాడు అంత వాడాడు. ఆర్టీఐ ద్వారా ఒక వైసీపీ కార్యకర్త అడిగితే వచ్చింది సొంత డబ్బులు పెట్టి హైదరాబాద్ పోయిన ఆయన సొంత డబ్బులు పెట్టే ఫ్లైట్లో తిరుగుతున్నాడని జవాబు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాగా పాస్పోర్ట్లు అవి ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళాలంటే పాస్పోర్టు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అదే చంద్రబాబు నాయుడు గారికి అట్లా అవసరం లేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ అని చెప్పి వెళ్ళి లాస్ట్ టైము వెళ్ళి మధ్యలో 4 గంటలు ఎస్కేప్ కూడా అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. ఒక చోట దిగాల్సిన విమానం ఇంకో చోట దిగింది. ఈయన అట్లా కాదు, ఈయన నా వ్యక్తిగత పర్యటన కోసం వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మీరు అన్నారు ఇంకోటి, ప్రజలను గాలికి వదిలేశారు. నిన్న కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఎల్ఓసీలు ఇచ్చారు వాళ్ళ నాయకుల చేత. ఇంకా ప్రజలను గాలికి వదిలేసింది ఎక్కడ? అసలు ముఖ్యంగా చూస్తే కనుక దోచుకున్నది దాచుకోవడానికే అక్కడికి వెళ్ళారని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఏదో ఆ పేపర్లో చూపిస్తున్నాడు కదా. మరి వాడు ఒక పనికి వాళ్ళ వెధవ. వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. వాడు ఎంప్లాయ్. వాడు ఒక డబ్బులు తీసుకొని ఏది పెడితే అది అవుతూ ఉంటాడు. ఏం దోచుకున్నాడు చూపించమని. జగన్మోహన్ రెడ్డి లాగా దాచుకున్నది పోయి కూర్చోలేదు కదా. కారుమూరి గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మరీ ఎక్కువ చేసేస్తున్నాడు కదా బ్రదర్. మరి ఆయన ఏమంటున్నాడంటే కనుక దాచుకో పంచుకో తినుకో. ఇప్పుడు దాకా ఈ 18 నెలల్లో దోచుకున్నదంతా ఇప్పుడు దాచుకోవడానికి లండన్ వెళ్ళాడు ఆయన అంటున్నాడు కదా. మరి కనపడట్లేదని మీరే అంటారు, మరి లండన్ వెళ్ళాడని మీరే చెబుతున్నారు. లండన్ వెళ్తే లండన్లో ఉన్న ప్రూఫ్ చూపించుకోవచ్చు కదా. లండన్ వెళ్ళారంటారు. నేను వాడు ప్రెస్ మీట్లో ఒకసారి ఏమో బాలి అన్నాడు, ఒకసారి లండన్ అన్నాడు, ఒకసారి అమెరికా అన్నాడు, ఒకసారి ఏమో సింగపూర్ అన్నాడు, ఒకసారి మలేషియా. 5 దేశాలు వాడే చెప్పాడు.
అంటే ఆడికి నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. మాట్లాడేస్తాడు. ఇక వాడి గురించి పట్టించుకోవాలి. వాడు ఎక్కడ ఉంటున్నాడు? మా రాష్ట్రం నా రాష్ట్రం అని పోయి తెలంగాణలో కూర్చుంటాడు. ఇక్కడికి వచ్చి మా రాష్ట్రం నా రాష్ట్రం అంటాడు. తెలంగాణలో నీ రాష్ట్రం, నీ ముఖ్యమంత్రి చక్కగా ఇప్పుడు అసెంబ్లీలోనే ఉన్నాడు. నీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి మా గురించి మాకు తెలుసు. మా ముఖ్యమంత్రి ఎంత బాగా చేస్తున్నాడు. నువ్వు తెలంగాణలో ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడు. ఆంధ్ర గురించి, ఆంధ్ర ముఖ్యమంత్రి గురించి, ఆంధ్ర ప్రజల గురించి నువ్వు పట్టించుకోవసరం లేదు. అయ్యా కారుమూరి, నీ పని నువ్వు చూసుకో చాలు. మమ్మల్ని ఇట్లా ప్రశాంతంగా బతకని దరిద్రపులాగా నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసుకుంటా నువ్వు ఆ శ్యామల అది అధికార ప్రతినిధి. తెలంగాణ వాళ్ళిద్దరికి అధికార ప్రతినిధులు ఇచ్చి ఆడ కూర్చోబెట్టి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సంకరాకిస్తున్నారు మీరు. అదేంటి అసలుకి ముఖ్యంగా మరి వీళ్ళందరినీ చూస్తుంటే ఈ యాంకర్ శ్యామల గారు కూడా ఆమె కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చేస్తున్నారు కదా. ఆమె ఏది రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అసలు రక్షణ లేకుండా పోతుంది అంటున్నారు కదా. అసలు ఆమె ముందు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆమెకు తెలిసింది ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంత బాగున్నారు. ఆమె పోయి తెలంగాణలో కూర్చొని తెలంగాణలో పబ్బుల్లో తిరుగుతా, వాటిలో తిరుగుతా అక్కడ ప్రజల గురించి మాట్లాడమని. మా గురించి అవసరం లేదు, మా గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలంటే ఆంధ్రాలోనే ఉండాలంటారా? అంతే కదా మరి. ఆంధ్ర రాష్ట్రంలో గురించి మాట్లాడాలంటే ఆంధ్ర బాగోగులు చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు, చాలు చూసుకుంటున్నారు, బాగానే చూసుకుంటున్నారు. మీడియాలో చూసి ఎందుకు మాట్లాడకూడదు మేము అని చెప్పి కేఎస్ ప్రసాద్ కానీ మన కారుమూరి కానీ అంటున్నారు కదా. వాళ్ళ మీడియాలో చూసి మేము మాట్లాడుతున్నాం అంటున్నారు కదా. మరి కేఎస్ ప్రసాద్ వేరే ఛానల్లో వచ్చి డిబేట్లో మాట్లాడమనండి. లేదు బయటకు వచ్చి రమ్మని, బయట డిబేట్లో రమ్మని. ఒక సాక్షి టీవీలోకి వచ్చి మాట్లాడటం కాదు, రమ్మనమనండి మాట్లాడటం. కేఎస్ ప్రసాద్ గారికి డిబేట్ ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసిద్ది. అంటే వచ్చే అవకాశం లేదంటారా వాళ్ళు? వాడు ఎందుకు వస్తాడు కేఎస్ ప్రసాద్? సాక్షి టీవీ దాటి బయటికి రాడు కదా. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2029 అధికారం మాదే, మేము వస్తే రప్ప అని అంటున్నాడు కదా. మరి ఆడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే ఏం పేయకలేకపోయాడు. ఇంకా 2029 వచ్చి రప్ప మేము రప్ప చేయాలనుకుంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ఇంకా 3 ఏళ్ళు ఉంది, చేయలేరా? మరి ఇప్పుడు రీసెంట్గా కూడా చూసాము, గత 5 సంవత్సరాలే ఏం పీకలేకపోయారు, ఇప్పుడు ఏం పీకుతారు మీరు అని చెప్పి లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారేమో కాళ్ళకు కాళ్ళు కీళ్ళకు కీళ్ళు తీస్తాం, అరిచేతిలో ఉన్న రేఖలు అరగదీసేదాకా కొడతాం, తప్పు చేసినాడు ఎవడైనా సరే అని చెప్పి అంటున్నారు. అసలు ఈ పీకుడు భాష ఏంది అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు కదా. ఒక విద్యాశాఖ మంత్రి కానీ, ఒక ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ పీకుడు భాష మాట్లాడుతున్నారు. ఇది దారుణం అంటున్నాడు కదా. మరి పీకుడు భాష మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? రప్ప అంటే తప్పేంది, అదేమన్నా తప్పుడు మాట అని రెచ్చగొట్టింది జగన్మోహన్ రెడ్డి. మరి తప్పు చేసి నరుకుతాం అంటే ఎవరైనా పడతారా? రమ్మనండి, ఎంతమందిని నరుకుతారో చూద్దాం. మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళే ఏం పేకలేక ఇంట్లో పోయి వచ్చి బెంగళూరులో పోయి దాక్కున్నాడు. ఇంకేం ఆయన చేసేది? రప్ప మళ్ళీ వచ్చేది లేదు, వచ్చేది బెంగళూరుకి అంకితం వాడు. మొన్న రీసెంట్గా మరి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. అసెంబ్లీకి వచ్చారు, 3 నిమిషాలు ఉన్నారు, వెళ్ళిపోయారు. మరి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో మొదలవుతున్నాయి. ఈసారన్నా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడంటారా? అంటే కనుక కేసీఆర్ లాగా వచ్చి కనిపించి వెళ్తారంటారా? అంతే, గురువు కదా కేసీఆర్ గారు. ఇద్దరు దోస్తులు కాబట్టి, జిగిరి దోస్తులు కాబట్టి వచ్చి అట్లా సంతకం పెట్టి ఈయన కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ రాజీనామా అయింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వస్తే గెలవలేడు పులివెందుల్లో. ఈసారి పులివెందుల్లో పరిస్థితి కూడా లేదు. ఇక ఈసారి ఒకటి కూడా తక్కువ కాబట్టి కాబట్టి వచ్చి సంతకం పెట్టి వెళ్తాడు. అంతే.